బతికిన నాన్న నీతోనే ఉంటానయ్యా. నువ్వు లేకుండా బతకలేనే. పెద్దతో కేసుకొని పెద్ద పెద్ద మీసాలతో ఉన్నాడు బాబు ఒకడు. నలుగురి కన్నా ఎక్కువ ఉండాలి బాబు. పెద్ద తుపాకు ఉండదు బాబు. ఎక్కడ పోతా ఉన్నావు? మళ్ళీ సమ్మె చూసి గుర్తుపడతావా? సరే సరే ఎక్కు త్వరగా. పెద్దయ్యా ఇటైపోతే ఏ ఊరు వస్తుంది? ఇట పోతే ముసల దెబ్బ వస్తుంది. గుడి వైపు తిరిగి నేరుగా పోతే గంటవరం వస్తుంది. ఏ ఊరు ఇడ్చకుండా ఎతికినాను. చివరికి రెడ్డి పొలిమేరులో ఉన్నాడని కనుక్కున్నా. తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా రెడ్డి మిల్లులో చేరి రెడ్డిని చంపడానికి రెక్కి వేసింది మేమే. రెడ్డి అనుచరులను చంపింది మేమే. రెడ్డిని చంపబోయేది మేమే. కల్లారా అంటే రెడ్డిని చంపడానికి ఈ ఊరు వచ్చారట్రా? ఎంత పన్నాగం పడినారా? రెడ్డి మిల్లులోనే పనిచేస్తా రెడ్డినే చంపాలని చూస్తున్నారంటే ఎంత ధైర్యరా మీకు? అయినా నేనుండగా రెడ్డిని చంపడం జరగని పని. రెడ్డి సావు నాపడం నువ్వు కాదు కదా. నీ అయ్యి వచ్చినా ఆపలేడు, ఆడయ్యి వచ్చినా ఆపలేడు. రే బండోడా అట్టా చంపేవేంద్రా పోలీసోడిని? ఆడు చంపకపోయినా నేనే చంపేటోడిని. రెడ్డి సావాలంటే ముందు ఈడి అడ్డు తొలగాల. వీడు కంగారులో పోలీసోడిని చంపినాడు. సరే రెడ్డికి తెలిస్తే ఎట్టా? అవన్నీ నేను చూసుకుంటా గానీ ముందు నేను చెప్పించేయండి. ఎవరు చేస్తుండారు ఇది? ఏందయ్యా మనకే జాగ్రత్తలు చెప్పి ఇప్పుడు ఈయనే పోయి ఉన్నాడు. ఎవడై ఉంటాడ్రా? ఎవడు చేస్తా ఉంటాడో తెలియడం లేదయ్యా. ఎందుకైనా మంచిది మనోళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అందరి మీద కన్నేసి ఉంచండి. నీకు సావు తప్పదు, సావు తప్పదు, తప్పదు. నీకు సావు తప్పదు, తప్పదు, సావు తప్పదు.